ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సర్వే కాలం నడుస్తుంది. మరికొన్ని రోజుల్లో కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు ఎన్నికలు జరుగుతుండటంతో ఆ స్థానంలో ఏ పార్టీ గెలవబోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. దీనిపై ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థుల బలాలపై సర్వే చేయించినట్టు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక జాతీయ మీడియాను సైతం ఆకర్షిస్తుంది. ఈ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరించబోతుందనే విషయంపై ఇప్పటికే పలు జాతీయ ఛానళ్లు తమ మాధ్యమాల ద్వారా సర్వేలు చేయించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్డీటీవీ సైతం నంద్యాల ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించి సర్వే చేయించినట్టు సమాచారం. ఈ ఎన్నికలను అటు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీతో ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నిర్వహించిన సర్వేలన్నీ వైసీపీ పార్టీకి అనుకూలంగా వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఏపీలో చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలబోతుందని పలు సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నికపై సర్వే చేయించిన ఎన్డీటీవీ సైతం ఇక్కడ వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని, టీడీపీ పార్టీకి పరాభవం తప్పదని తెలిపింది. నంద్యాల నియోజకవర్గంలో వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, జగన్ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆ సర్వే తేల్చింది. ఈ సర్వేలన్నీ చెప్పిన లెక్కలతో చంద్రబాబుకు మతిపోయినంత పనైపోతుంది. ఎలాగైనా గెలవాలనుకున్న స్థానంలో ఓడిపోతామనే సర్వేలు వస్తుండటంతో చంద్రబాబు ఒకంత అసహనానికి గురవుతున్నారట. మరి సర్వేలు చెప్పినట్టు వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. For more interesting updates, please subscribe to our channel.